రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త అండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వం ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి అనమాట. సొంత జిల్లాలోనే సొంత గ్రామంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. తెలిసిందే కదా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకి జిల్లాల వారీగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ గా చూసేద్దాం. సో ఎవరైనా సరే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఏ జిల్లాకి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవే అనమాట. సో మీ యొక్క జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవగానే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ ఇంకో విషయం అండి, సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనేది చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ మీ నుంచి వచ్చే ఒక్క హెల్ప్, ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చూడండి, తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఇప్పటికే మనకి పెద్దపల్లి జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే నల్గొండ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ములుగు. ఈ జిల్లాలో మొత్తం కూడా 864 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చిన కొత్త జిల్లాలో 92 అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు 154 ఆయా పోస్టులుగా కొత్త జిల్లాలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. మరి అది ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ అనేది చూసేద్దాం. చూడండి, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంగారెడ్డి జిల్లాలోని 5 ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న 92 అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు 154 అంగన్వాడీ ఆయా పోస్టులుగా భర్తీగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. ఈ ఉద్యోగాలకు జస్ట్ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 years మధ్యలో ఉండాలి. అలాగే స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇంకా ఖాళీల వివరాలు అయితే చూసేయండి. ICDS ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి అంగన్వాడీ టీచర్ అన్ని ప్రాంతాల్లో అనమాట. అలాగే అంగన్వాడీ ఆయా పోస్టులు వచ్చేసరికి గిరిజన ప్రాంతాల్లో మాత్రమే. చూడండి ఎక్కడెక్కడ అనేది, జోగిపేటలో 16 అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే 6 అంగన్వాడీ ఆయా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నారాయణ కేడ్లో 34 అంగన్వాడీ టీచర్లు, 12 వచ్చేసరికి ఆయా పోస్టులు అనమాట. నెక్స్ట్ పట్టనేర్ చెరువులో 14 అంగన్వాడీ టీచర్లు, 5 అంగన్వాడీ ఆయా పోస్టులు అనమాట. నెక్స్ట్ సాదాశివపేటలో 13 టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు అయితే ఏమీ లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జహీరాబాద్లో 15 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 20 ఆయా పోస్టులు అనమాట. ఇలా మొత్తం 92 అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే 154 అంగన్వాడీ ఆయా పోస్టులు అనమాట. అండ్ ఫైనల్ గా ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది నేను లైవ్ లో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ లాస్ట్ లో చూపిస్తాను. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి July 6th నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి July 17th తో లాస్ట్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే ఆయా పోస్టులకు వచ్చేసరికి కూడా ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. కానీ ఇంటర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు లేకపోతే 10వ తరగతి చదివిన అభ్యర్థులను కూడా తీసుకుంటారనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 years. అండ్ వయో సడలింపు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే SC ST కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 5 years అంటే 37 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే PWD కేటగిరీస్ వాళ్ళు అయితే 42 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చూసేయండి. ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. SSC సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుల సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ విద్యార్హత సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ పై విద్యార్హతలు ఉన్నా కూడా వాటికి సంబంధించిన మార్క్ లిస్ట్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఒకవేళ అంగవైకల్యం కలిగిన వారైతే సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వితాంతువు అయితే భర్త మరణించిన అంటే బర్త్ డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అనాథ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో అప్లై చేసుకునే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో చూడండి, అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ ఇది వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలోని 5 ICDS ప్రాజెక్టుల్లో నోటిఫికేషన్ అయితే విడుదలైంది అనమాట. ఆ 5 ఏంటనేది ముందు చూస్తారు కదా.
జోగిపేట, నారాయణఖేడ్, అలాగే పటాన్ చెరువు ఇలాంటి 5 ప్రాజెక్టులో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అంటే మీరు యాజ్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పటికే మనకి స్టార్ట్ అయిపోయి 3 days అలా అయిపోతుంది కాబట్టి సో ఇంకా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ ఇది వచ్చేసరికి ఇప్పుడు వరకు ఏ జిల్లాలో ఏ డిస్టిక్లో నోటిఫికేషన్ ఓపెన్ అయింది అనేది చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పెద్దపల్లి జిల్లాలో అనమాట. ఇప్పటికే ఆ అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో అందుకే అలా రెడ్ కలర్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసరికి July 18th వరకు కూడా టైం ఉందండి. సో ఈ డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే, సేమ్ వెబ్సైట్ కూడా అదే అనమాట. సో ఆ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా July 17th లాస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఓపెన్ అయిందంటే మహబూబ్ నగర్లో కూడా ఓపెన్ అయింది, కానీ అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో కూడా ఓపెన్ అయింది, ఇంకా లాస్ట్ డేట్ కూడా ఉందన్నమాట. అంటే నిన్నటితో లాస్ట్ అనమాట, అది క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నల్గొండ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఓపెన్ అయిందండి. నెక్స్ట్ ములుగు జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఓపెన్ అయింది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సంగారెడ్డి, నల్గొండ, ములుగు జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే ఇంకా ఓపెన్లో ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇందాక చూపించాను కదా వెబ్సైట్, మీరు క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా వస్తుంది అనమాట, కనిపిస్తుంది కదా. ఇందులో మనకి 5 steps అంటే 6 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలన్నమాట. ఏమీ కాదు, జస్ట్ అక్కడ ఏరో బటన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయాలి. టీచర్ పోస్ట్గా లేదా హెల్పర్ పోస్ట్గా అనేది జస్ట్ సెలెక్ట్ చేస్తే అక్కడ 2 పోస్టులు కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేసుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడతో మనకి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అనమాట. మీ యొక్క నేమ్, హస్బెండ్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, విలేజ్ ఆర్ వార్డ్. సో ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10thలో మీకు మార్క్సా లేకపోతే జీపీఏ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకొని మార్క్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th మార్కుల లిస్ట్లో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో అది యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలన్నమాట, అలాగే ఏజ్ కూడా. అండ్ నెక్స్ట్ 10th సంబంధించిన డీటెయిల్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. టైప్ ఆఫ్ రిజల్ట్ అంటే ఓపెనా, రెగ్యులరా. మీరు ఓపెన్గా చదివితే ఓపెన్ ఇంటర్ అని పెట్టుకోవాలి, లేదంటే రెగ్యులర్గా చదివితే కనుక రెగ్యులర్ ఇంటర్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్లో వచ్చిన మార్క్స్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వెదర్ అప్లికేట్, మీరు వీడియో అయితే వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ పక్కన అప్లోడ్ చేయాలన్నమాట. రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో చూస్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే మన ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇంతే అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేసేయడమే. సో లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకుంటేనే అప్లికేషన్ అయితే తీసుకుంటారనమాట. సో ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదనమాట. జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఏంటంటే ఆ జిల్లాకి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఆ జిల్లాకి సంబంధించిన ఆ గ్రామానికి చెందిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 33 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. ఇప్పటికే మనకి 5-6 నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి అనమాట. సో అందుకే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ ఓపెన్ అవగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.